వెల్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నోమాడ్ ఇండియన్ అన్చార్టెడ్. సో ఇవాళ మరో సరికొత్త వీడియోతో సరికొత్త ప్లేస్తో వచ్చాను. సో మనం ఈ వీడియో చూసే ముందర ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్, మీరు ఖచ్చితంగా నోమాడ్ ఇండియన్ అన్చార్టెడ్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నోమాడ్ ఇండియన్. అలాగే పక్కన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. చూసే ఉంటారు, ఇవాళ నేను వచ్చిన ప్లేస్ వచ్చేసి పెనకచర్ల డ్యామ్ అంటారు. ఈ డ్యామ్ రివర్ పెన్నా పైన కన్స్ట్రక్ట్ చేశారండి. దీన్ని మిడ్ పెన్నార్ డ్యామ్ అని కూడా అంటారు. ఈ డ్యామ్ వచ్చేసి అప్రాక్సిమేట్గా అనంతపురం సిటీకి 41 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అండ్ దిస్ కమ్స్ అండర్ మండల్ ఆఫ్ గార్లెదన్ అనుకుంటాను. సో అప్రాక్సిమేట్గా ఇక్కడికి రావాలి అనుకుంటే అనంతపురం సిటీ సెంటర్ నుండి అట్లీస్ట్ ఒక 1.5 అవర్ అన్న ఈజీగా అవుతుందండి. ఎందుకంటే గార్లెదన్ వరకు రోడ్స్ బాగున్నాయి, అక్కడ నుండి మళ్ళీ సింగిల్ రోడ్ ఉంటుంది. సో ఈ డ్యామ్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 15 గేట్స్ ఉంటాయండి దీనికి టోటల్గా. దీని బ్యాక్ వాటర్లో పెనాహోబులం ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నది ఇవి డ్యామ్ గేట్స్కున్న లాక్స్. సో ఆ గేట్స్ని కంట్రోల్ చేయాలంటే ఈ లాక్స్ ఎవరిని కంట్రోల్ చేస్తారండి. చూపిస్తాను నేను పైన నుండి కూడా. చూస్తున్నారు కదా అక్కడ లివర్స్ అన్నీ ఉన్నాయి. సో ఇది మాన్యువల్గా వీళ్ళు కంట్రోల్ చేస్తూ షట్ అండ్ క్లోజ్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్క గేట్ చూడండి ఎంత పెద్దగా ఉంటుందో. అండ్ ఆ వాటర్ ఏదైతే ఫ్లో అవుతుందో అది గేట్స్లో ఉన్న స్మాల్ లీకేజ్ వల్ల అవుతుంది. సో గేట్ సరిగ్గా ప్లేస్ చేయకపోయినా ఏదైనా మెయింటెనెన్స్ ఇష్యూస్ ఉన్నా కానీ అలా వాటర్ డ్రాప్ అవుతూ ఉంటుంది, ఫ్లో అవుతూ ఉంటుంది. కింద రివర్ బెడ్లోకి వెళ్ళిపోతే వాటర్ అన్నీ కూడాను. అండ్ ఇక్కడైతే చాలా గ్రీన్గా ఉంటుందండి. అండ్ ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు ఎక్కడైనా చూసారో అన్న డౌట్ కూడా వచ్చిండొచ్చు చాలామందికి, మూవీ లవర్స్కి ఎస్పెషల్గా. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఒక పాయింట్ని జూమ్ చేసి చూపిస్తాను ఈ వీడియోలో యాజ్ వి గో ఫర్దర్. కొన్ని మూవీ షూటింగ్స్ కూడా, మేజర్ మూవీ షూటింగ్స్ కూడా ఇక్కడే జరిగాయని చెప్పారు లోకలైట్స్. దాంట్లో వన్ ఆఫ్ ద ఫేమస్ మూవీ అంటే రాణా దగ్గుబాటి అలాగే కాజల్ అగర్వాల్ యాక్ట్ చేసిన మూవీ అండి, నేనే రాజు నేనే మంత్రి. ఆ మూవీ క్లైమాక్స్ షాట్ ఇక్కడే షూట్ చేశారనమాట. ఇదే మూవీ కాకుండా చాలా వరకు వేరే మూవీస్ కూడా తీశారని ఇక్కడ లోకల్స్ చెప్పారు. సో వన్ ఆఫ్ ద మూవీ లవర్స్ అని చెప్పారు. మరి నాకైతే ఆ మూవీలో ఎక్కడ కనిపించలేదు ఇది. మీకు ఏమైనా ఐడియా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అది ఎక్కడ అనేది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నదంతా క్యాచ్మెంట్ ఏరియా అంటారు. అంటే డ్యామ్కి బ్యాక్ సైడ్ ఇక్కడ వాటర్ స్టోరేజ్ ఏరియా చూసారు కదా. అక్కడ లాంగ్ షాట్లో మొత్తం అన్ని విండ్ మిల్స్, పవర్ విండ్ మిల్స్ ఉంటాయి, పవర్ జనరేషన్ అయితే ఉంటుంది. సో అది వచ్చేసి పెనాహోబులం రిజర్వాయర్ కనెక్షన్ ఉంటుంది. అండ్ ఇదే డ్యామ్ పైన ఇప్పుడు చూస్తున్నది ఈ పాయింట్ మీదనే క్లైమాక్స్ సీన్లో వాళ్ళు బాంబు పెట్టేసి బ్లాస్ట్ చేస్తారు రానా అలాగే కాజల్ వెళ్తున్న కార్ని, టొయోటా ఫార్చునర్ని. బట్ ఏంటంటే ఆ మూవీలో వాళ్ళు యాగంటి టెంపుల్లో పూజ చేసుకుని లైక్ వెన్ ద రిటర్న్ బ్యాక్ ఈ డ్యామ్ మీద వస్తారనమాట. ఈ యాగంటి టెంపుల్కి ఈ డ్యామ్కి చాలా డిఫరెన్స్ ఏ ఉంటుందండి, చాలా దూరం ఉంటుంది. అది వచ్చేసి కర్నూలు జిల్లాలో ఉంటుంది, ఇది అనంతపురం జిల్లాలో. బట్ ఏంటంటే వాళ్ళు మూవీలో అలా క్లబ్ చేసి చూపించారు మీకు. సో ఎండ్ ఆఫ్ ద డ్యామ్కి వస్తే ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న ఓపెనింగ్ ఉంటుంది. నీళ్ళ దగ్గరకు వెళ్ళడానికి చిన్న దారి కూడా ఉంటుంది, కాకపోతే చాలా స్టీప్గా ఉంటుంది. ఇది స్లిప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ. జాగ్రత్తగా వెళ్తే మంచి చాలా బ్యూటిఫుల్ స్పాట్ అండి ఇది. వాటర్ చాలా చల్లగా ప్యూర్గా కూడా ఉంది, గమనించారు కదా ఇందాక. సో ఒకటే ప్రాబ్లం ఏంటంటే చాలా స్టీప్గా ఉంటుంది, కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. ఇది ప్లేస్ వచ్చేసి డే అవుటింగ్కి అనంతపురం వాళ్ళకైతే ఒక హాఫ్ డే అవుటింగ్ లాగా కూడా చాలా బాగుంటుందన్నమాట. బట్ ఏంటంటే ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏమీ ఉండదు. ఖచ్చితంగా మీరు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ లైక్ బైక్, కార్ లేదంటే ఆటో మాట్లాడుకొని రావాలి. గార్లెదన్ వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, ఇంకా అక్కడ నుండి మీకు ట్రాన్స్పోర్ట్ ఉండదు. సో ఆటోస్ వస్తూ ఉంటాయి ఇక్కడికి డ్యామ్ దగ్గరికి. బట్ బైక్ అండ్ కార్ వుడ్ బి ఫీజిబుల్. సేమ్ వీడియో మస్ట్ విజిట్ ప్లేస్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్లేస్ కూడా. ఎందుకంటే యూట్యూబ్లో ఒక్కసారి సో కాపీరైట్ పడిందంటే లైక్ బిఫోర్ వీ గెట్ ఇంటూ అనదర్ వీడియో కాపీరైట్స్ అందరూ మీరు ఖచ్చితంగా ఫస్ట్ ఛాన్స్, సెకండ్ ఛాన్స్ నోమాడ్ ఇండియన్ అన్చార్టెడ్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూపించలేకపోతున్నాను అలాగే క్లైమాక్స్ సీన్ కూడా నేను చూపించలేదు. బట్ ఏంటంటే యూట్యూబ్కి చాలా కాపీరైట్ పాలసీ సపోర్ట్ చేయదండి, ఎందుకంటే 3 ఛాన్సెస్ ఉంటాయి మ్యాక్స్. అనంతపురం వాళ్ళు కానీ కాపీరైట్ లైక్ సరౌండింగ్ పడిందంటే ఫస్ట్ అండ్ సెకండ్ ఛాన్స్లో వదిలేస్తారు ఇంటిమేషన్ ఇచ్చి, అట్లీస్ట్ అలా చేయకండి అని. బట్
థర్డ్ టైం డే అవుటింగ్ మాదిరి అనమాట. స్ట్రైక్ అయిందంటే మాత్రం స్ట్రిక్ట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్లేస్, చాలా ఛానల్ని బ్లాక్ చేసి సో delete ఈ బ్యాక్ చేసేస్తారు. వాటర్ బ్యాక్ సైడ్ సో వచ్చేసి అందుకని మీరు కంపేర్ చేసుకోవచ్చు రిజర్వాయర్ నేనే రాజు ఉంటుంది. నేనే మంత్రి అది నేను మూవీలో ఆల్రెడీ ఒక క్లైమాక్స్ వీడియో షార్ట్స్ని చేశాను, పైన ఇక్కడ నేను చేసిన డిస్క్రిప్షన్లో వీడియోతో. లింక్ కూడా ఇస్తాను చూడండి. ఐ కార్డ్. సో వెల్ గైస్, మరి బిఫోర్ నేను మీకు ఇంకో కొత్త ప్లేస్ చూపించే ముందర ఆల్ ఐ రిక్వెస్ట్ ఈస్ అగైన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నోమాడ్ ఇండియన్ అన్చార్టెడ్. సో మీకు ఏదైనా ప్లేస్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కూడా కింద కమెంట్ సెక్షన్లో నా మెయిల్ ఐడి ఇస్తాను, మీరు నాకు మెయిల్ డ్రాప్ చేయొచ్చు, లేదంటే అలాగే డిస్క్రిప్షన్లో కూడా నా మెయిల్ ఉంటుంది. ఓకే గైస్.